హనుమాన్ తర్వాత తేజ సజ్జ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతో ఈ కుర్ర హీరో పాన్ ఇండియా స్టార్ అయితే అయ్యాడు మామ. అయితే ఆ స్టార్డమ్ ని నిలబెట్టుకోవాలంటే తేజకి ఇంకో హిట్ ఖచ్చితంగా కావాలి. అందుకే వెంటనే సినిమా చేయకుండా కాస్త సమయం తీసుకుని డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరోసారి మన ముందుకైతే వచ్చేసాడు మామ. అదే మెరాయ్. కార్తిక్ ఘటనని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుంచే మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్ కూడా గట్టిగా చేయడంతో మెరాయ్ పై హైప్ అయితే క్రియేట్ అయింది మామ. భారీ అంచనాల మధ్య నిన్నైతే మన ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది, తేజ సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనమైతే చెప్పబోతున్నాం మామ. ఈ కథ అశోకుడి పాలన క్రీస్తు పూర్వకం 2032లో ప్రారంభమై ప్రస్తుత కాలంలో సాగుతుంది మామ. కళింగ యుద్ధం తరువాత సామ్రాట్ అశోకుని పశ్చాత్తాపానికి లోనై తనలో దాగి ఉన్న దివ్య శక్తిని 9 గ్రంథాల్లోకి అయితే పంపిస్తాడు. ఒక్కో గ్రంథంలో ఒక్కో శక్తి అయితే ఉంటుంది. వాటికి తరతరాలుగా 9 మంది యోధులు రక్షకులుగా అయితే ఉంటారు మామ. మహావీర్ లామా అంటే మంచు మనోజ్ వాటిని చేదెక్కించుకోవాలని దివ్య శక్తులను పొంది ప్రపంచాన్ని శాసించాలని అయితే చూస్తాడు. తనకున్న తాంత్రిక శక్తుల బలంతో 8 గ్రంథాలను అయితే సొంతం చేసుకుంటాడు మామ. 9వ గ్రంథం అంబిక అంటే శ్రీయ శరణ్ రక్షణలో అయితే ఉంటుంది. మహావీర్ కుట్రను ముందే పసిగట్టిన అంబిక 9వ గ్రంథం రక్షణ కోసం తన కొడుకు వేద అంటే తేజ సజ్జన్ అయితే తయారు చేస్తుంది మామ. అన్నదిగా పెరిగిన వేదకు విభ అంటే రీతిక నాయక్ దిశ నిర్దేశం చేస్తుంది. మహావీర్ ని అడ్డుకునే శక్తి మిరే ఆయుధంలో ఉందని వేదకు తెలిసేలా చేస్తుంది. మరి మిరే ఆయుధం కోసం వేద ఏం చేశాడు, ఆ ఆయుధాన్ని కనిపెట్టే క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి, హిమాలయాల్లో ఉన్న అగసి అంటే జైరాం అతనికి ఎలాంటి సాయం చేశాడు, చివరికి ఆ 9వ గ్రంథం మహావీర్ చేతికి వెళ్ళిందా లేదా, మహావీర్ నేపథ్యం ఏంటి అనేది తెలియాలంటే థియేటర్స్ లో సినిమా చూడాల్సిందే మావా. పురాణాలు ఇతిహాసాల్లోని కథలను తీసుకొని దానికి కాస్త ఫిక్షన్ జోడించి సినిమా చేయడం ఈ మధ్య టాలీవుడ్ లోను ట్రెండింగ్ గా మారింది మావా. ఆ సినిమాలోను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కూడా. ఆ కోవలోకి చెందిన చిత్రమే మిరాయ్. అశోకుని దగ్గర 9 దైవ గ్రంథాలు ఉన్నాయని మిత్తిని తీసుకుని ఒకవేళ ఆ గ్రంథాల కోసం దృష్టిలో ప్రయత్నిస్తే మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు మావా. కథగా చూస్తే ఇది మరీ అంత కొత్తదేమీ కాదు. హనుమాన్ కార్తికేయ 2తో పాటు హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు అయితే వచ్చాయి మావా. అయితే దర్శకుడు ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్, విజువల్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉన్నాయి. కార్తికేయ 2లో కృష్ణుడి కంకణం కోసం హీరో బయలుదేరితే మిరాయ్లో శ్రీరాముడు కోదండం కోసం వెతుకుతాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు స్క్రీన్ పై చూస్తుంటే గూస్ బంప్స్ గ్యారెంటీ మావా. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సంపతి పక్షి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా 1-2 సీన్లు అదిరిపోయాయి. కామెడీ ఎపిసోడ్ కూడా అద్భుతంగా అయితే ఉంటుంది మావా. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్టోరీ కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే ట్రైన్ ఎపిసోడ్, శ్రీరాముడి ఎపిసోడ్ ఆ సాగిదతను మరిపిస్తుంది మావా. క్లైమాక్స్ కూడా బాగున్న ఫ్యాక్టర్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా మిరాయ్ మాత్రం థియేటర్స్ లో చూడవలసిన విజువల్ వండర్ఫుల్ మూవీ మావా. వేద పాత్రలో తేజ సజ్జన్ నటించమంటే జీవించేశాడు మావా. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. ఇదే తరహాలో డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ పోతే మాత్రం తేజ రేంజ్ ఊహించిన స్థాయికి అయితే వెళ్తుంది మావా. ఇక మంచు మనోజ్ వెల్నేజ్ అద్భుతంగా పండించాడు. తేజ సజ్జ కంటే మనోజ్ పాత్రకి ఎక్కువ ఎలివేషన్లు అయితే ఉన్నాయి. మహావీర్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. శ్రీయకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర అయితే లభించింది మావా. వేద తల్లి అంబిక పాత్రకి ఆమె పూర్తి న్యాయం అయితే చేసింది. ఆమె తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది మావా. అగస్త్య పాత్ర జైరాం చక్కగా నటించాడు. రీతిక నాయక్, జగపతి బాబు, వెంకటేష్ మహా, తిరుమల కిషోర్, గెటప్ శ్రేణితో పాటు మిగిలిన నటినట్లు తమ పాత్ర పరిమితి మేర చక్కగా నటించారు మావా. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా అయితే ఉంది మావా. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గౌరహరి సంగీతం. తనదనే బీజియంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా సంపతి పక్షి ఎపిసోడ్, రాముడి ఎపిసోడ్ కి ఇచ్చిన బీజియం గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి మావా. దర్శకుడుగానే కాకుండా సినిమాటోగ్రాఫర్ గాను కార్తిక్ 100% సక్సెస్ అయ్యాడు. ప్రతి సీన్ తెరపై చాలా రిచ్ గా అయితే ఉంటుంది మావా. ఇక విఎఫ్ఎక్స్ పనితీరు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. 100 కోట్లు పెట్టి తీసిన సినిమాల్లోని గ్రాఫిక్స్ బొక్కలాగా అయితే ఉంటాయి. కానీ 60 కోట్ల బడ్జెట్ లో ఈ స్థాయి అవుట్పుట్ తీసుకురావడం నిజంగా మెచ్చుకోవాల్సిందే మావా. ఎడిటింగ్ అయితే పర్లేదు, నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి మావా. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మావా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బై బై. సీ యూ మావా.